అందరికీ నేను DW ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రసూల్ని. నేను ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ కంప్లీటెడ్ సెకండ్ ఇయర్. మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటు ఒక మంచి మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. అయితే మాకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 2 స్వధార్ హోమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి ఒకటే స్వధార్ హోమ్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ మాత్రం 2 హోమ్స్ ఉన్నాయి. నేను 2 కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. స్వధార్ హోమ్ నామ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటంటే, వీరు భర్త నుంచి కుటుంబం నుంచి గొడవలతో వచ్చిన వారు అక్కడ ఇక్కడ ఉండకుండా వాళ్ళ పిల్లలతోటి స్త్రీలు ఇక్కడ హోమ్లో ఉంటారు. ఇది ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కాదు. ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకి లీగల్గా ఏమైనా సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగించడం ఈ యొక్క స్వధార్ హోమ్ యొక్క బాధ్యత. ఈ కెపాసిటీ ఏంటంటే ఒక స్వధార్ హోమ్కి 50 మంది ఉండాలి. కాకపోతే నాకు నిజామాబాద్లో కానీ బోధన్లో కానీ 2 స్వధార్ హోమ్లలో 50 మంది లేరు. అక్కడ ఉన్నది వాళ్ళు 20-30 రాసుకుంటారు. కానీ నేను వచ్చి విజిట్ చేసిన కొత్తల్లో నేను గమనించింది ఏంటంటే ఆడ 10 కంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు. అయితే నేను ముందు రాగానే ఆయన కోరల్గా చెప్పాను, సార్ ఇది కరెక్ట్ కాదు, ప్రాపర్గా ఎంతమందితో ఉండారో వాళ్ళ పేర్లే రాయండి, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి అన్నాను. నేను మేలో వచ్చాను. నాకంటే ముందు ఉమెన్ కమిషన్ వాళ్ళు ఒక విజిట్ చేశారు. విజిట్ చేసి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ సుందా లక్ష్మారెడ్డి గారు మొత్తం 10 పాయింట్లు రాశారు ఈ హోమ్ మీద. ఇది ఏంటంటే ప్రాపర్గా నడుస్తలేదు, పిల్లలు లేరు, వాళ్ళకి ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారు చూడండి, అబ్జర్వేషన్స్, అసలు హోమ్ క్లియర్గా లేదు, దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, పక్క నెలల్లోకి జంప్ చేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కానీ ఇంకోటి కానీ హోమ్ నుంచి ఎవరు నడుపుతలేరు, ఇక్కడ ఉంచడం అనవసరం. ఇది ఇక్కడ మెడికల్ చెకప్స్ జరగట్లేదు, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి ఏం తీసుకోవట్లేదు, ప్రాపర్ ఫుడ్ పెట్టట్లేదు. ఇవన్నీ 9 పాయింట్స్ అబ్జర్వేషన్స్ ఇటు రాశారు. రికమెండేషన్ ఇంటర్నల్ కమిటీని పెట్టి ఇంటర్నల్ కమిటీ ద్వారా దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి నాకు మేడం గారు 16/5/23 అప్పటికి నేను రాలేదు, జస్ట్ నేను వచ్చిన 10 రోజులు అనమాట. అంతకుముందే నేను రాకముందు విజిట్ చేసి లెటర్ నాకు రావడం 16/5కి వచ్చింది. వస్తే నేను ఈ లెటర్ని బేస్ చేసుకొని నేను వెళ్ళి విజిట్ చేసి ఓరల్గా ఒకసారి చెప్పిన 17/8 నాడు నేను మెమో ఇచ్చిన, ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. ఈ హోమ్లో మొత్తం 8 పాయింట్స్ ఉమెన్ కమిషన్ వాళ్ళు రాశారు. హోమ్లో ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు, హెల్త్ ఆస్పెక్ట్స్ కవర్ చేయట్లేదు, అటెండెన్స్ కూడా ప్రాపర్గా లేదు, ఉన్న పిల్లల్నే రాయండి, అనవసరమైన పిల్లల్ని రాసుకొని వాళ్ళందరి పేరు మీద ప్రభుత్వాన్ని మనం మిస్గైడ్ చేయడం ఏంటి, అంతంత ఫండ్స్ మిస్యూజ్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళకి తెలియజేశాను 17/8 ఆగస్టులో. తర్వాత 14/6/23 మళ్ళా ఇంకొక లెటర్ మెమో ఇచ్చిన. ఎవరికి ఒక ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే, నిజామాబాద్ సిడిపోకి ఇన్ఛార్జ్, బోధన్లో బోధన్ సిడిపోకి ఇన్ఛార్జ్ చేసి రోజు మార్చి రోజు వాళ్ళు వెళ్ళి చూసి పిల్లలకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం, చిన్నపిల్లలు 3 ఏళ్ళ లోపల వాళ్ళైతేనేమో దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రానికి పంపించడము, పెద్దవాళ్ళైతేనాక వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం, అట్లా చేశాను. వాళ్ళు కూడా ఏం చేశారు, తను టీచర్ సిడిపో ఎప్పుడైతే మెటర్నిటీ లీవ్లో ఉందో ఆ సంబంధిత సూపర్వైజర్స్ని కూడా పంపించారు. రోజు వాళ్ళు అటెండెన్స్ చేసుకోవడం, వాళ్ళకి చదువు నేర్పించడం, సిగ్నేచర్స్ చెప్పించడం, ఈ రకంగా వరుసగా ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు నాకు ఆ సిడిపో సూపర్వైజర్ నాకు పంపించేవారు. పంపించిన తర్వాత ఇన్ని మెమోలు ఇచ్చినా కానీ అతనిలో ఎటువంటి మార్పు లేదా ఎన్జిఓ నుంచి, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందినే మనము అటెండెన్స్లో రాయించడం మొదలెట్టాను.
అనవసరపు పేర్లన్నీ డిలీట్ చేసేసి నేను స్ట్రైకప్ చేసి ఉన్న పిల్లల్ని మాత్రమే అందులో రాయించి ఆ తర్వాత ఏదైనా కొత్తగా పోలీసు వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారు, పిల్లల్ని తీసుకొచ్చారు, అలూట్మెంట్ కేసు, ప్రేమ ఆ వ్యవహారం ద్వారా గర్భిణీ చెందిన వాళ్ళకి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ దగ్గర 10 మందికి కాన్పులు చేసింది. ఒక కాన్పు చేయాలంటేనే సంవత్సరానికి మనము ఇదైపోతాం. ఈ సంవత్సరం 23లో 10 మంది పిల్లల కాన్పులు చేసింది ఆ అమ్మాయి. చేసి మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలకి వెనక్కి పంపించడం. మళ్ళీ మేము ఏం చేసాము, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ మా చిల్డ్రన్ హోమ్స్లలో, కొందరిని మానవతా సదన్లో, ఆ చిన్నపిల్లలు అయితే రోజుల బిడ్డల్ని నెలల బిడ్డలని అయితే శిశు గృహాల్లో జాయిన్ చేసినాము. అయితే చాలా వరకు వాళ్ళ ఫుడ్ మాడ్యూల్లో మెనూ పెట్టాను, వాళ్ళ అటెండెన్స్ చార్ట్స్ పెట్టాను, వాళ్ళ ఫుడ్ ఇంప్రూవ్ చేశాను, వాళ్ళకి పాఠాలు నేర్పించడం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళు కల్చరల్ యాక్టివిటీలో బాగా అయ్యి మన 24వ తారీఖు నవంబరు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్లో ఆ పిల్లలు డాన్స్ డ్రామాలన్నీ కూడా చేశారు. జడ్జి మేడం అప్రిషియేట్ చేసి ఆ కన్సర్న్ సూపరింటెండెంట్కి ఆ పిల్లలకి అందరికీ కూడా రివార్డ్ ఇచ్చినారు, ఒక షీల్డ్. ఆ రివార్డ్ ఇచ్చేటప్పుడు చౌదరి కేమ్ లేట్ అండ్ లాస్ట్ ఎక్కడో కూర్చొని ఉన్నారు. జడ్జి మేడం మాత్రం సంబంధిత సూపరింటెండెంట్కి ఆ పిల్లలందరినీ అప్రిషియేట్ చేశారు. మీరు ఇట్లా జీవితంలో ముందుకెళ్ళాలి, మంచిగా ఉండాలి, ఇది ఒకసారి బురదలో కాలు పెట్టామని మీరు అట్లా ఉండకండి, మీరేం చేయాలంటే ఎప్పటికప్పుడు జీవితంలో ముందుకు సాగాలని ఆమెకు ధైర్యం చెప్పి పిల్లలందరినీ అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత నేనేం చేశానంటే అక్కడ 18 ఏళ్ల లోపల అలూట్మెంట్ కేసెస్, అలూట్మెంట్ అంటే ప్రేమ, పిల్లలు పుట్టి ఇదైన కేసుల్ని పిల్లల్ని శిశుగృహాలకు జాయిన్ చేసిన సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేశారు. మరి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి మానవతా సదన్ పంపించేశారు. 2 పిల్లల్ని ఫ్యామిలీకి కలిపేశారు. ఇదంతా కూడా నవంబర్ ఎండింగ్ 1 వరకు చేశాను. ఎట్ ఏ టైం దగ్గర 7-8 మందిని పంపించేసిన హోమ్లో లేకుండా. ఇకపోతే మిగిలిందంతా ఒక 5 మంది. ఆ 5 మంది ఏంటంటే ఆల్రెడీ విడాకులయ్యి బిడ్డతోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె ఒక పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, బయట వాళ్ళ భార్యాభర్త వాళ్ళ అత్తగారి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. వేరే గొడవలు డిస్టర్బెన్స్ వస్తే ఆ అమ్మాయి వచ్చింది. ఆ ఇద్దరేమో 18 years అబౌవ్, ఇద్దరేమో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, హిందీ స్పీకింగ్. అయితే నేను స్వదారం హైదరాబాద్ రంగారెడ్డి ఇద్దరితో మాట్లాడినా. మేడం ఏమన్నారు, నువ్వు లెటర్ అది పెట్టి నాకు ఫార్వర్డ్ చేసే రోజు నన్ను మేడం ఇదే కాదు, నాకు ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్స్ ఏం పెడతలేదు, మీ దగ్గర అక్కడ జూట్ మేకింగ్ ఉంది, బ్యాగ్స్ మేకింగ్ ఉందన్నమాట. అంటే కూరగాయల బ్యాగులు, ఆ బ్యాగులు, పల్సాటి బ్యాగులు వస్తాయి చూడండి, గిఫ్ట్ బ్యాగులు, ఆ మేకింగ్ ఇది ఉంది, గ్రూప్ ఉంది అక్కడ. ఒకటి జూట్ బ్యాగ్స్ మేకింగ్ గ్రూప్ ఉంది. మీరు ఆ గ్రూప్లో వీళ్ళని కలిపితే కనుక వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్. టైలరింగ్ నేర్పించిన గత 1 yearగా నేను టైలరింగ్ నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చి పిల్లలు స్వయంగా వాళ్ళ ఖుద్దు ఈ 1 yearలో మేము చేసిన పెర్ఫార్మెన్సెస్ ఇన్ని రకాలుగా నేను వాళ్ళ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నా. మేము వెంటబడి వాళ్ళ మెనూ మార్చిన, ఫుడ్ మార్చిన, వాళ్ళ ఇదంతా కూడా ఒక రకంగా తీసుకొని వస్తున్నా. వీళ్ళని కూడా హైదరాబాద్ తీసుకెళ్తే కనుక మంచిగా ఒక యూనిట్లోకి వెళ్తారు, వాళ్ళు కూడా నెలకింత సంపాదించుకోగలుగుతారని. మా గైడ్లైన్స్ ఏముందంటే స్వదారం అంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి లేదు. అయితే నేనంతా మొన్నేమో సీఎం ప్రోగ్రామ్ ఉన్నింది నాకు, ట్రాన్స్జెండర్స్ క్లినిక్ ఓపెనింగ్. నిన్న నాకు 3వ తారీఖున డిజేబుల్ మీటింగు, నిన్న సెక్టర్ మీటింగ్స్ ఉన్నాయి నాకు లోకల్లో. డైలీ 4 to 5 విజిటింగ్ అవర్స్ ప్రకారం నేను ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా. నిన్న ఈవినింగ్ 7 o'clock వెళ్ళేసరికి ఆ వార్త చూడంగానే అసలు ఎంత ఇదయ్యానంటే, మేము ఏం చేసినా త్రూ పేపర్. ఇంకోటి మీకు అదనంగా చెప్పడం ఏంటంటే 24 ఇదిగో చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 8వ తేదీ వారు వీళ్ళ యొక్క NGO లైసెన్స్ రద్దు చేసినారు 21/6/24. ఎందువల్ల చేసినారు అని అంటే సార్కి జడ్జి గారి నుంచి కూడా ఒక సీల్డ్ కవర్ ఎంగులప్ వచ్చింది ఇతని మీద కంప్లైంట్స్ జడ్జి మేడం నుంచి. సార్ కూడా చూశారు, వెరిఫై చేశారు. ఇతని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి చూడండి వరుసగా. ఈ అన్ని అభియోగాలు ఉండగా సార్ అదంతా ఉంది. నేను వచ్చిన కాడి నుంచి కథ నేను చెప్తున్నా. 6న ఈయన ఎప్పుడైతే సారు ఇది క్యాన్సిల్ చేసినారో మేము అతనికి రెన్యువల్ ఇవ్వలేదు. అతనికి సంవత్సరానికి ఆయన పాత రెన్యువల్ ప్రకారం 75 లక్షలు పర్ యానం వస్తుంది.
50 లక్షలు 52 లక్షలు సెంట్రల్ది, 25 లక్షలు స్టేట్ ఫండ్. అయితే నేను చెప్పింది వచ్చిన కాడి నుంచి పిల్లల్ని ఎందరున్నారో అందరే రాస్తున్నా. సో కట్ షార్ట్ అయిపోతుంది కదా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బోధనలో నాకు నేను ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు. మేము విజిట్కి వెళ్తున్నామంటే చాలు ఆడ ఈడ పని చేసుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి హోమ్లో పెట్టి వీళ్ళందరూ మా పిల్లలే మా కాడే ఉంటారని చూపించారు. అయితే మేమేం చేశాను, నా సూపరింటెండెంట్ నా ఈవోతో అక్కడ విజిట్కి వెళ్ళా. వాళ్ళు ఏం చేశారు, 4 అడ్రస్లు ఇచ్చారు. ఇప్పుడే పోయింది వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తీసుకెళ్ళాడు, పలానా షాప్లో పని చేస్తుందంటే నేను షాప్ కూడా వెళ్ళాను, గార్మెంట్ షాప్ వెళ్తే ఆ గార్మెంట్ షాప్లో ఆమె ఏమని చెప్పిందంటే, నాకు అసలు సంబంధమే లేదు స్వదారోగ్యతో, నా ఫ్రెండ్ ఆమె, నా నెంబర్ తెలుసు అంతే, నా పేరు తెలుసు ఆమెకి, నా పేరు రాసుకుందా అట్లా రాసుకుందని ఆమె చెప్పింది. మేము ఇద్దరం కూడా వెళ్ళాము, మా సూపరింటెండెంట్ తాను నేను, అట్లా 2-3 ఎంక్వైరీ చేస్తే 2-3 అదే సమాధానం చెప్పారు. సో అక్కడ ఒక మెమో ఇచ్చిన, మీరు గార్మెంట్ షాప్లో పనిచేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ పేర్లు రాశారు, వాస్తవానికి అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు రాయాలి. వాళ్ళకి ఏదైనా మనము వసతి కల్పించాలి, వాళ్ళని మనం డెవలప్ చేయాలి. ఇవన్నీ ఉండయి. ఇన్ని లైసెన్స్ రద్దు చేసింది జూన్ 24కి అయిందండి. అది నేను ఫార్వర్డ్ చేసినాను. అక్కడి నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి. బట్ హీఈస్ మేనేజింగ్ ఫర్ సమ్వేర్, అది నా దాకా రీచ్ కాకుండా వాళ్ళు కాకపోతే రేపు వస్తుంది. ఆదేశాలు అనేది ఎక్కడ ఆగవు కదా. ఇదంతా ఒకవైపు నడుస్తుంది. ఇన్ బిట్వీన్ హీ హెస్ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ బ్రైబ్ ఇవ్వాలని నాకు ట్రై చేశాడు. నేను బయటికి పరిగెట్టిపోయాను, మా వాళ్ళందరికీ చెప్పాను. దాని ప్రూఫ్ మా స్టాఫే ఉన్నారు. ఈడకి వచ్చి జోబులను తీసిపోతే కూడా నేను బయటికి పరిగెట్టేసిన. అప్పుడు వెంటనే మా అటెండర్ని పిలిచాను, అటెండర్ వచ్చి ఆపి పంపించేశాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఉచ్చులాగా బిగించి ఇప్పుడు అన్నెసెసరీ అభియోగాలు వేసి నన్ను మభ్యపెట్టి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఇచ్చి, ఏది వాస్తవాలు మీకు తెలుసు కదా. యాజ్ అ ప్రెస్ దిస్ ఈజ్ ఫ్రమ్ 23 and 24 ఈ సిచ్యువేషన్. బిఫోర్ దెన్ 2022లోనే యోగితారాణం మేడం పీరియడ్లో సో మెనీ ఎలిగేషన్స్ వర్ దేర్. అతను ఆడపిల్లలతో ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ వాళ్ళతోటి, ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాళ్ళు, ఆ ఇంటి ఎదురింట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పక్కా వాడి కథ అంతా తెలుసు. ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి నేను డైరెక్ట్గా మీకు తెలియకపోవచ్చు, కానీ ఇంకా కూడా మీ అందరిలో, మీ యూనిట్ అందరిలో మీరు పలకరించుకోండి, వాడు ఎటువంటి వాడు, ఎట్లా చేస్తాడు, ఏ విధంగా అభియోగాలు వేస్తాడు అన్నది. ఫ్రమ్ జూన్ ఎప్పుడైతే నేను కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడమో, వాడికి ఎప్పుడైతే డబ్బులు రావడం ఆగిపోయిందో, హీ హెస్ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ నన్ను డిఫెండ్ చేయడానికి. ఎన్ని విధాల ట్రై చేయాలో అన్ని ట్రై చేసినాడు. సో నేను ఒకటే భగవంతుడి మీద భారం వేసి నేను ముందుకెళ్తున్నాను. నేను చేసిన పనిలో ఎక్కడా కూడా వాళ్ళు 3 అభియోగాలు చెప్పినారు. ఒకటి, నేను మసాజ్ చేసుకుంటానని ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూశాను. ఐ డోంట్ నో హీ హిమ్సెల్ఫ్ యూస్ టు డూ దట్. బికాజ్ నేను ఎవరిని కూడా కాలు కూడా మొక్కనీయం. నేను ఇస్లామిక్ తరీకాలో పెరిగిన దాన్ని, నడుము కంటే కింద ఎవరిని నేను తాకనీయం. కాళ్ళు మొక్కడానికి కూడా వాళ్ళ పిల్లలు వచ్చినా వద్దని అంటాము. అటువంటి వాళ్ళు మా కాళ్ళు ఒత్తించుకోవడం ఏంటి? నేను ఎన్నడూ కూడా సీట్లో కూడా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోను. మీరు కావాలంటే నా ఫొటోస్ ఏమైనా చూడండి, వాళ్ళ పాత ఫోటో, నా ఫోటో, కలెక్టర్ గారిది ఫోటో పెట్టినారు. నేను ఆ హాల్లో టేబుల్ మీద చైర్లో కూడా అదరు కూర్చొని నేను ఇటు నుంచి ఇటు వస్తాను, కానీ ఇన్నర్ సోఫాలకు కూడా నేను వెళ్ళను. బికాస్ దట్ ఈస్ మై నేచర్. సో ఐ విల్ నాట్ టేక్ సింగిల్ పై ఫ్రమ్ ఎనీబడి. ఐ విల్ నాట్ సఫర్. ఏ చిన్న అబ్బాయిని కానీ బిడ్డని కానీ నేను సతాయించింది లేదు, హరాస్ చేసింది లేదు. వాళ్ళు ఫస్ట్ మాట నేను ఇచ్చిన దాంట్లో ఇచ్చారు ఏంటి, బయటికి పోనిస్తలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నా నామ్స్ ప్రకారం నేను బయటికి పంపడానికి లేదు, బయటికి పోయి పని చేసుకొని ఇస్తలేదు. ఇవేం వర్కింగ్ మెన్స్ హాస్టల్ కాదు, బయటికి పోయి పని చేసుకొని వచ్చి రాత్రులు ఎడబడుకోవడానికి. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్, ఒక అమ్మాయి కొట్లాడుకుని వెళ్ళిందంటే దానికి ఇష్యూ వేరేది ఉంది. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏ విధంగా ఆ అమ్మాయిని కొట్లాడి కోప్పడి, నేను చెప్పాను కదా పసిబిడ్డలు ఉన్న వాళ్ళు ఆమె సరిగా ఆమె ఎత్తుకుంటే బిడ్డ తలక కిందకు ఉంటుంది. అంటే మెడ నిలిపిన బిడ్డని మనం మెడకాడ పట్టుకుంటాం. ఆమె ఎత్తుకొని ఇట్ట లాగడంలో ఏమవుతుంది, తలకాయ గోడకు తగిలేటట్టు చేసుకుని ఇది బిడ్డని ఏదో చేస్తుందని చెప్పి నేను తీసుకుని వెళ్ళి ఆ బిడ్డని సార్లో నేను 25వ తారీఖు చేర్చేశాను. సోమవారం బాగుంది, మా ప్రోగ్రామ్ అయిపోయింది, నువ్వు వెళ్ళేసేసి ఆ బిడ్డను ముందు సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ బిడ్డలు ఇద్దరు నేను చేర్చేసిన అక్కడ. సో అది అయిపోయింది కాబట్టి సొంత సంఖ పాలు దగ్గర బిడ్డను అక్కడ చేర్చేశారు కాబట్టి షీఈ్ ఎలోన్. ఆల్వేస్ కొట్లాడుతుంది, నేను వెళ్ళిపోతానని. వీళ్ళకి సాగు దొరికింది. దాంట్లో ఉండే ఎవరైతే అభియోగం ఇచ్చింది చూడండి, రెండో అమ్మాయి జ్యోతి అనేట అమ్మాయి, ఆమెతో బాగా కొట్లాడుకున్నారు. ఫోటో నాకు అక్కడ ఉన్నది, పెడతాను. అది కూడా కొట్లాడుకొని వీళ్ళే తరిమేసినారు. దాన్ని తరిమేసి ఎంత వాళ్ళ హోమ్లో ఇటు నుంచి వచ్చే ఫోటో వస్తుంది, ఇటు నుంచి వచ్చే ఫోటో వస్తుంది, జంప్ చేసే ఫోటో ఉండదా? మీరు చెప్పండి. ఒక మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 వైపుల డైరెక్షన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి.
అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు అక్కడ వాళ్ళే వాంటెడ్లీ ఆమెని తప్పిస్తే తప్పనిచ్చి కెమెరాలో పడకపోవడం ఉండదు. సో ఏది ఏమైనా ఇది ఇంటెన్షనల్లీ దే హ్యావ్ వాంటెడ్లీ డిఫేమ్డ్ మై దిస్ థింగ్ అండ్ హీ హ్యాస్ గాట్ ద నేచర్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. వాట్ ఈస్ ద నేచర్, వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ ఆన్ యూ. ఇప్పుడు వాళ్ళు ఇంకొక మాట అన్నారు నా మీద, డబ్బు విషయంలో ఇంకొక విషయంలో నన్ను పట్టుకోవడం చేతకాక వాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోను, నేను ఆ విషయంలో ఎప్పుడు నేను జొర్రను. భగవంతుడు ఇచ్చిన వారికి మన జీతం మనకు మిగిలితే చాలనుకునేదాన్ని నేను. వాళ్ళు ఇంకొక అభియోగం వేసినారు అక్కడ, నేను ఎవరికాడ నయా పైసా తీసుకోను, నేను ఎవరికి నయా పైసా ఇవ్వను. అది నా పాలసీ ఫస్ట్ నుంచి కూడా. సో ఆ పాలసీలో నేను కంటిన్యూ అయిన దాన్ని. వాళ్ళు ఏమన్నారంటే చాయ్ పోయలేదు, ఇడ్లీ పిండి, దోశ పిండి, అంటే గోధుమ పిండి అంట. చీప్ క్యారెక్టర్. అంటే సచ్ ఏ థింగ్ ఐ విల్ నాట్ టేక్ ఈవెన్ కాఫీ టీస్ ఎట్ ద స్వదార్ హోమ్స్. నాకు తెలుసు అది ఎటువంటి హోమో ఏంటో. నా వంతు నేను నా పిల్లల బర్త్డేకి నేను స్వెటర్లు తెచ్చి అమ్మిస్తాను. కొత్తది పసిబిడ్డ పుట్టాడు, నేల మీద పడుకోబెట్టింది, దుప్పట్లు తెచ్చి ఇచ్చిన. ఒక బిడ్డని నేల మీద పడుకోబెట్టడం తప్పు, మంచం లేదు కన్న మనిషికి. అప్పటికప్పుడు బోధన నుంచి మంచాలు తెప్పించేసిన. ఎందుకంటే కన్న మనిషి, సిజరీన్ అయిన మనిషి కింద పడుకోకూడదు. ఆ స్విచెస్ ఉంటాయి. ఆ అమ్మాయి కూడా వచ్చింది, ఆమెతో చెప్పిద్దాం. నేను నా రిస్క్ తీసుకొని నేను వాళ్ళకి వసతులు ఏర్పాటు చేస్తున్నా. నా మెమోలన్నీ చూడండి, ప్రొవైడ్ ప్రాపర్ ఫుడ్, ప్రొవైడ్ ప్రాపర్ వీనో, ప్రొవైడ్ ప్రాపర్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అని అదే రాశాను. నా నామ్స్లో ఏముంది అదే చేశాను. బయటికి పోనీలేదు వాస్తవమే, ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయమన్నది వాస్తవమే. కానీ వాళ్ళతో నేను మసాజ్ చేయించుకోవడం అనేది అవాస్తవం. మేడం ఇంకోటి ఇండ్లలో పనులు చేసుకోండి, మీరు సూపరింటెండెంట్ గారు, అది ఎంతవరకు? ఇండ్లలో పనులు అంటే ఒకరోజు ఫీవర్ ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చారు, అంతవరకే. కానీ నేను ఫీవర్ అడ్డం పడి నేల మీద పడుకొని ఉన్నాను సాప మీద. వాళ్ళు చూసి ఆ రోజు తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత నేను ఇంతవరకు ఆమెకి నేను ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేశానా లేదా ఆమె ఆత్మసాక్షికి తెలుసు. పైసలు ఇచ్చిన వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి పైసలు? వాళ్ళ పైసలు నేను తీసుకోవడానికి వాళ్ళకి ఎవరిస్తారు పైసలు? బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ మీ ఇంటి దాకా వచ్చి పనులు చేయించుకుంటున్నారు అనేది అలిగేషన్. అది లేదు, అది అవాస్తవం. ఇప్పుడు నాకు ఫరత్ అని ఒక అమ్మాయి ఉంది, నాకు ఆ అమ్మాయి పని చేస్తుంది. లేదా నా పని నేను ఒక్కదాన్నండి, నా భర్త నా పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు. ఒక్క మనిషికి ఎంత పడుతుంది? ఒక్క మనిషికి ఎంత ఫుడ్ తింటుంది వాళ్ళ హోమ్ నుంచి పిండి తెచ్చుకోవడానికి? ఒక్క మనిషికి ఎంత? 2 రొట్టెలు వేస్తే సరిగ్గా ప్రాపర్ తిండి కూడా నేను తినా. తిండి మీద నాకు అసలు రోకే ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పని మీదే రోకే. కానీ ఇంకా మా వాళ్ళే అంటారు, మేడం టైం ఫోన్ చేయండి, టైం ఫోన్ చేయండి. నా ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తారు 2 కాగానే తిన్నావా లేదా. సో అటువంటి తిండి మీద నాకు ఎటువంటి రోకు ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని తినాల్సినంత అవసరం నాకు ఉండదు. ఇది చూడండి, భగవంతుడు చూస్తున్నాడు, నేను ప్రాపరా కాదా నా చుట్టుపక్కల ఉన్నారు. సెకండ్లీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. నేను బోర్డ్ మెంబర్స్లో 2 అమ్మాయిలు ఉన్నారు, సిడిపి ఉన్నారు అండ్ ద సూపర్వైజర్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు. అండ్ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కొట్లాట ఎవరు పెట్టించారు, ఎట్ట చేశారు అది కూడా చెప్తారు. నెక్స్ట్ వాట్ యాక్షన్ అనేది కలెక్టర్ విల్ నో, బికాస్ ఐ హ్యావ్ డ్రాప్డ్ హిస్ లైసెన్స్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, నాట్ మై ఓన్ డెసిషన్. అండ్ సెకండ్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్. సో దీస్ 2 పెట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల మనకి హోమ్స్ లేవు. ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలనేది ఒక పెద్ద సమస్యగా నాకు మారింది. అదే చూడండి, రద్దయింది హెడ్ ఆఫీస్కి వెళ్ళింది, రాలేదు, రావట్లేదు. ఐ షో ద బడ్జెట్ ఆల్సో. లైసెన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారు, క్యాన్సిల్ అయింది. నా మెమోలు ఫ్రమ్ వెన్ 16/5 మెమో, ఎన్ని బండిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ సెకండ్ మెమో, ఎన్ని ఆర్డర్స్. మేడం ఒక్క హోమ్ నడపడానికి ఎంత గవర్నమెంట్ ఎంత ఇస్తుంది మేడం వాళ్ళకు? బేస్డ్ ఆన్ చిల్డ్రన్, ఎంతమంది ఇన్మేట్స్ ఉంటే ఇన్మేట్స్కి ఇదిగో మా వాళ్ళు సూపర్వైజర్కి పంపిస్తే వాళ్ళు రోజు చేసేది, రోజు రిపోర్ట్ రాస్తారు. వాళ్ళు ఇవి చేసాం, ఇవి చేసాం. వాళ్ళ కోసం నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ పంపిస్తుంటా అబద్ధాలు. సో ఈ విధంగా నేను ముందుకు వెళ్తున్నా. అంతేగాని మనకి ఎటువంటి ఎవరి మీద, ఈవెన్ టిల్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్లడ్జ్ అగైనెస్ట్ హిమ్, ఈవెన్ ద చిల్డ్రన్, ద అడల్ట్స్ మీద. ఎందుకంటే వాళ్ళు తప్పుదారులు పట్టారని నేను పడాల్సిన అవసరం నాకు లేదు.
నేను చూడాల్సినంత వరకు ప్రాపర్గా చూశాను. హెడ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈలోగా ఆయన ఇంత పని చేసినాడు. వాట్ ఈస్ ట్రూ అనేది వీళ్ళతో కూడా మీరు విన్నారు. అమ్మాయిలు చెప్తున్నారు మేడం. ఇప్పుడు సూపరింటెండెంట్ లో ఇప్పుడు కూడా అమ్మాయిలు మీకు చెప్పిస్తా. ఆ సూపరింటెండెంట్ పిలిపించు మేడం. ఈమె సూపరింటెండెంట్ అక్కడ పనిచేశారు. ఈమె వర్షం నేను చెప్తారు. ఆ అమ్మాయిని పిలిపించాను. Why? Because when I got some doubt on this, they are the age group, they should not stay here. I have dropped into Manavata Sadan. CWC ముందు కూర్చోబెట్టాను. CWC ఇన్స్ట్రక్షన్ ప్రకారం మానవత నేను ఏం చేసినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆదేశాల సర్మే చేసిన. నా సొంత డిసిషన్ ఎక్కడ తీసుకోవాలి, నా సొంత డిసిషన్ తీసేదానితే అప్పుడే తీసి పడేసేదాన్ని. నేను వెయిట్ చేయాల్సిన పని ఏంటి ఇప్పటిదాకా? వన్ మోర్ థింగ్, వాట్ యూ సే, ఎంత బడ్జెట్ వస్తుంది ఏంటి అన్నారు. అంతకుముందు అతనికి 75 lakhs వచ్చేది. నేను వచ్చిన తర్వాత 1 సంవత్సరం బడ్జెట్ వచ్చింది. మాకు ఎన్ని కలిపి 71 lakhs వచ్చింది అతనికి. అది సెంట్రల్ నుంచి నాకు మా హెడ్ ఆఫీస్ నుంచి తెలిసింది. 71 lakhsలో అతను ఖర్చు పెట్టేది 1 lakh కూడా పెట్టాడు. త్రూ అవుట్ యానం అతను 1 lakh కూడా ఖర్చు పెట్టాడు. ఎందుకంటే నేను వీళ్ళకి చెప్పాను, ఏది జరిగినా త్రూ చెక్స్, ఏది జరిగినా త్రూ వీళ్ళకి స్టాఫ్ అందరికీ చెక్స్ ఇవ్వాలి. అంత స్టాఫ్ ఆడ పెట్టాడు. ఒక సూపరింటెండెంట్తో ఇంతకాలం లాగించినారు. ఆ అమ్మాయి వచ్చిందా డిజిపల్ ఈ రేఖ కాదు చేస్తుంది. నేను రాకముందు నుంచి 21లో జాయిన్ అయ్యావా? 19 డిసెంబర్ 2019లో జాయిన్ అయ్యాను నేను. సో ఆమెకి చెప్పాల్సినవన్నీ కూడా వివరంగా చెప్పుకుంటా వస్తున్నాము. కొంతవరకు ఇప్పుడు బాగానే ఇంప్రూవ్ అయింది. ఆ పిల్లల్లో ట్రైనింగ్ ఇంప్రూవ్ అయింది, టైలరింగ్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళు సెల్ఫ్గా కుట్టగలుగుతున్నారు. ఆ రకంగా మేము ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. తనని ఎంత టార్చర్ పెట్టారు, తనకి ఎంత జీతం ఇస్తున్నాడు, ఎన్ని రోజులకు ఒకసారి జీతం ఇచ్చినాడు, మా దగ్గర క్లెయిమ్ చేయడం ఎంత, సంవత్సరానికి అతను ఎంత వస్తుంది, పర్ యానం పర్ 1,50,000 ఒక నెల జీతం మొత్తం స్టాఫ్. ఎంతమంది స్టాఫ్ ఉన్నాడు, ఎంతకి ఇచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నాడు అది అడగండి. ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా ఈ తప్పులు పట్టుకొని అడుగుతున్నందుకు ఈ రకంగా ఉల్టా అభియోగాలు వేసినాడు. నేను సెల్ఫ్ డెసిషన్ తీసుకునేదాన్ని అయితే యాజ్ సూన్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెటర్ పెట్టగానే ఐ వుడ్ హ్యావ్ రిమూవ్డ్. See, you tell me your version. 19లో నేను స్వదానంలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 10,000 శాలరీ ఇచ్చారు. తర్వాత 2-3 years తర్వాత ఒక 1,000 పెంచి 11,000 ఇచ్చారు. దాన్ని రెగ్యులర్గా 1 monthకి శాలరీ రాదు. ఇప్పుడు 8 months శాలరీ. వాస్తవానికి ఎంత ఇయ్యారు? వాస్తవానికి 1,07,000లో స్టాఫ్కి అందరికీ ఇయ్యారు. ఒక్కొక్కరికి 22, 20, 18 అట్లా వస్తుంది. అయితే సరే మరి మా ఇష్ట ప్రకారం అన్నారని లేదా సరే ఉన్నదని చేసాము. మా ఇష్ట ప్రకారం ఏం లేదు, అడిగాము మేము శాలరీ పెంచండి అంటే పెంచుతాము ఖచ్చితంగా అన్నారు, పెంచలేదు. సరే ఇంతవరకు ఇది ఉంది, ఇట్లా నడిచినప్పుడు ప్రతి టైలరింగ్ పిల్లలకి ప్రతి ఒక్కరికి టైలరింగ్ ఇప్పించడం డే నైట్. మా ఇల్లు ఆపోజిట్ మేము సదారంకి దీనికోసమే నేను సదారం కోసమే కిరాయి తీసుకొని ఆపోజిట్ ఉండడం జరిగింది. నైట్ కేసెస్ వచ్చినా కూడా ఎనీ టైం ఏ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళని తీసుకుంటాం, గ్రూప్లో యాడ్ చేయటం, గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి కేసు కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. గ్రూప్లో పెట్టడం కౌన్సిలింగ్ చేయటము. ఏదైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న విక్టిమ్స్ ఏమన్నారు చూడండి, ఒక విక్టిమ్ ఉంది తెలియకుండా వాచ్మెన్ కాంప్లెక్స్ ఫోన్ మాట్లాడతారు. ఆ టైంలో మనం బెదిరించాల్సి వస్తుంది. ఎవరు భర్తతో కాదు ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమా తెలియదు. మా భర్తే అంటారు. మీరు ఎందుకు రిజైన్ చేసిన కారణం ఏంటి? రిజైన్ చేయడానికి కారణం చెప్పమంటారండి. అవును మేడం. 24వ తారీఖు మేము ప్రోగ్రామ్ చేసాము. ప్రోగ్రామ్ చేసి శక్తి స్వదాల నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాము. ముందు సఖీ సెంటర్లోకి వెళ్ళి గేమ్స్ ఆడిపించాము. అమ్మాయిలతో గేమ్స్ ఆడి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము. ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నాకు ఇది ఇప్పుడు కాదు, నేను 1 month ముందు నుంచి కూడా రిజైన్ చేయాలని అనుకుంటున్నాను. కారణం చెప్పాలంటే అండి, ఒక లెటర్స్ పిల్లలతో 4 letters రాపించారు. 4 పిల్లలు నా మీదుగా మన DW మేడం మీద రాపించారని నాకు తెలిసింది. అది కూడా ఆ విక్టిమ్సే చెప్పారు. ఇప్పుడు వస్తుంది అమ్మాయి మానవతా సదన్ నుంచి వచ్చిన అమ్మాయి, మేడం మీరు లేని టైంలో
4 లెటర్లు రాపిచ్చారు. మేడం వాళ్ళ ఇంటికి పనికి వెళ్తున్నాము, మేడం వాళ్ళ ఇంటికి అది చేపిస్తుంది, ఇది చేపిస్తుంది, వాళ్ళు భర్త దగ్గరికి వెళ్ళమంటుంది, పిల్లల్ని ఇచ్చేయమంటుంది, ఇట్లా లెటర్స్ రాపిచ్చారు అని నాకు మెల్లిగా చెప్పుకొచ్చారు. ఎవరు రాపిచ్చారు అంటే వాళ్ళు అంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. సర్లే అని చెప్పి నేను కౌన్సిలింగ్ చేశాను. ఇది చాలా తప్పు మీరు చేయటం, ఎందుకు అలా చేస్తున్నారు, ఏం తప్పు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పిన విక్టిమ్స్కి వాళ్ళిద్దరు కూడా లెటర్ రాశారు, వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కూడా రాశారు. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి ఉంది. ఏమైనా సరే నాకు అతనితో ప్రాణం హాని భయం. ఎందుకంటే DW గారి మీద రాశారు, నా మీద ఎటువంటి సాక్ష్యాలు గుర్తిస్తారో తెలియదు, ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు DW మేడం మీద సాక్ష్యం చెప్పినప్పుడు పిల్లలు విక్టిమ్స్ నా మీద చెప్తారు కదా, వాళ్ళ అందుబాటులో ఆయన ఎవరైనా డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు కదా. ప్రతి ఒక్కరు వాళ్ళకి 500 కూడా లోపలికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పింది, వస్తుంది అమ్మాయి మానవతా సదనంలో ఉంది ఇప్పుడు అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, దాన్ని కూడా ప్రూఫ్స్ నేను ఏం చేయలేదు. నేనేమంటా అంటే ఇప్పుడు మీరు కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు, వాళ్ళు కూడా అలిగేషన్ చేయొచ్చు అంటున్నాను నేను. ప్రూఫ్స్ ఉన్నాయి, ఏ విధంగా మీటింగ్స్కి వస్తే డబ్బులు ఇచ్చి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఆయన థ్రెటనింగ్ ఉందని మీరు రాజీనామా చేసిందా? అవును, ఎందుకంటే DW గారి మీదే లెటర్స్ రాసినప్పుడు రేపొద్దున నా మీద కూడా రాయొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ వాటిని ఒత్తిడి చేస్తారు. వీళ్ళ మీద లెటర్స్ ఇవ్వండి, వాళ్ళ మీద లెటర్స్, ఇలాంటి పనులు మాత్రం. ఎందుకంటే నాకు వెనకాల ఎవరు ముందు వెనక ఎవరు లేరు, అతని వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎవరితో మేడం ఆయన ఎవరు? మా ప్రెసిడెంట్ గారు. ఎవరు పేరు? ఆన్ చేయలేదు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ మీదే చేసినప్పుడు నా మీద కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నేను వెంటనే రీడ్ ఆర్గనైజేషన్ చౌదరి గారు నన్ను ఇప్పుడు మేడం మీద ఇది చేసినప్పుడు నన్ను కూడా చేస్తారు మీరు అని చెప్పి నేను అక్కడే గట్టిగా మాట్లాడాను కూడా. మాట్లాడి నాకు అవసరం లేదు, నేను ఈ లెటర్ ఇచ్చేస్తానని చెప్పి చేయడం జరిగింది. మీరు 3 years పని చేస్తున్నారు? 5 years. 5 years నుంచి ఎప్పుడు అట్లాంటి భయం 5 years నుంచి రాలేదండి. ఎప్పుడైతే మేడం మీద లెటర్ రాశారని పిల్లలు చెప్పడంతో, పిల్లల కౌన్సిలింగ్ నేను ఇవ్వడంతో నాకు అప్పుడు భయం ఏర్పడింది. కానీ చాలా మంది DTOలు అప్పుడు కూడా ఉండే మేడం, ఎప్పుడే ఇట్లాంటి అలిగేషన్లు ఇప్పుడు ఎందుకు వచ్చింది మేడం? వెనక ఇప్పుడు మన స్వదాభూమిని క్యాన్సిలేషన్ రాసిందని చెప్పి ఆ మీద చేయాలన్న ఆరోపణ ఏర్పడుతూ చెప్పేసరికి నాకు కొంచెం భయం అనిపించి, ఇక వద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాము, మనం ఎందుకు, మనకి ఆ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఏదన్నా నా పక్కన వాళ్ళ ప్రాణహాని ఏమన్నా నా పిల్లలకి ఏమన్నా అవుతుంది ఏమన్నా భయంతో నేను బయటకు వచ్చేస్తాను. 5 years నుంచి కాలేదు కానీ ఇప్పుడే మళ్ళీ ఇంకొకటి పిల్లలు అభియోగం అంటున్నారు కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ప్రతి నెల కమిటీ మీటింగ్ ఉంటుంది. పోలీసు వాళ్ళు మొన్న జస్ట్ నెల క్రితం కూడా 4 పోలీస్ స్టేషన్ వాళ్ళు, రూరల్ 2 టౌన్, రూరల్ 4 టౌన్, 3 టౌన్, మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. మీ ఇంట్లో కూడా వర్క్ చేయిస్తారనేది అది అబద్ధం సార్. ఎందుకంటే నా ఇంట్లో ఇప్పుడు ఉంటుందండి, మిక్సీ ఉండదు, స్వదారంలో మిక్సీ లేదు, గ్రైండర్ ఉంది. గ్రైండర్ కూడా ఎప్పుడు 2 months క్రితం తెచ్చాం. అప్పుడు మనం పిండి పట్టియాలా, చట్నీ పట్టియాలా, నా ఇంటికి వచ్చి పట్టుకోవాలి కదా. వాళ్ళు నా ఇంటికి వచ్చి పట్టుకుని వెళ్తూ ఉంటారు. గ్రైండర్ కూడా 2 months క్రితమే. వర్క్ ఏం లేదు. బాబును దత్తత ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే పని చేయమన్నది మొత్తం అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారు. బాబు ఏ బాబు సార్? ఎవరు పాప లేదు, ఇంకొక వెళ్ళిపోయినా అని చెప్తుందట. ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. నేను వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని పిలిపించాను. సఖీ సెంటర్ కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తే ఇక్కడ సఖీలో శ్రీలక్ష్మి అని హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది, ఆమెను కూడా పంపించారు కౌన్సిలింగ్ చేయడానికి. అది విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ జ్యోతి అనే అమ్మాయితో కూడా ఫైటింగ్ చేస్తుంది, అది కూడా నేను చౌదరి గారికి పెట్టాను నైట్ టైంలో. వాళ్ళు కొట్టుకుంటున్నా ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మేడం, ఆ చౌదరి గారికి మేడం ఒక ఇష్యూ ఉంది. పిల్లలు ఎందుకు అలిగేషన్ చేస్తారు? యాక్చువల్గా పిల్లలకు లేదు మేడం. జాబ్స్ ఇస్తా అన్నారు కాబట్టి కంపల్సరీ 19,000 జాబ్ ఉంది, కంపల్సరీ నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఉంది సార్. ఇప్పుడు నేను కనుక టార్చర్ పెడతాను, మేడం టార్చర్ పెడతా అంటే, ఇప్పుడు చెప్పిన అమ్మాయి చూడండి, భర్త వదిలేసింది, చేసింది, మేడం తీసుకెళ్ళి వాళ్ళ భర్త దగ్గర ఉండమంది అంటారు కదా. సెకండ్ టైం ఎలా వస్తుంది? 1 time వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. 1.5 month అంతే అమ్మ వాళ్ళ దగ్గర ఉండదు. తర్వాత మేడం నేను వస్తాను, మా అమ్మ చూడట్లేదని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే రామ్మా అని చెప్పి తీసుకున్నాం. సెకండ్ టైం
ఇంకొకటి సార్ వాసవి అనే ఒక కేసు. వాసవి అనే అమ్మాయిని వాళ్ళ పిల్లలు ఇద్దరిని మన చైల్డ్ దాంట్లో చదువుకు ఏర్పాటు చేశారు. రవి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా. అన్ని ప్రతి విషయం డెలివరీ చూపించలేము ఎట్లా కొట్లాడుకుంటారు. మన దగ్గర 7 months ఎంత జాగ్రత్తగా ఆమె కోసం ప్రత్యేకమైన స్పెషల్ ఫుడ్స్ 25 days డెలివరీ కాకముందు హాస్పిటల్ ఉన్నాము. డెలివరీ అయ్యాక 11 days ఉన్నాం. ఈ అమ్మాయికి మరగుజ్జు. ఈ అమ్మాయి పాప చూడండి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. మళ్ళీ వస్తే కూడా బట్టలు ఇచ్చి పంపించాను ఈ అమ్మాయికి. ఖాళీ కూడా పంపలేదు. ఇప్పుడు వారిపోయిన అమ్మాయి రూబీ అనే అమ్మాయి కూడా 7 months ఎంత సాయం చేస్తే మేము ప్రాపర్ గా చేసి తల్లి కూడా రాలేదు, తండ్రి ఒకడే. మేము హాస్పిటల్లో ఉండి అమ్మాయికి డెలివరీ చేసి పంపించాం. అమ్మాయిని శిశు గృహాల్లో హ్యాండ్ ఓవర్ చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయినాం. అదే రోజు ఈ రూబీ అనే అమ్మాయిని కూడా వాళ్ళ బాబుని హ్యాండ్ ఓవర్ చేసిన. ఆమె ఇష్ట ప్రకారమే చేసింది, మేము ఎప్పుడు బలవంతం చేయలేదు. 6 months ఉంచుకున్నాక మేము బలవంతం చేయం కదా. 7 months అప్పుడు మా దగ్గర ప్రెగ్నెన్సీతో వచ్చింది. ఇప్పుడు ఎన్ని నెలలు ఉండొచ్చు మేడం యాక్చువల్గా? ఆ బాబుకి 6 months కాదు కదా, మన స్వతహారం వస్తే 3 years వరకు ఉండొచ్చా? జస్ట్ 3 years. ఇప్పుడు డిఎంహెచ్ఓ మేడం ఎంక్వైరీ చేసింది కదా మేడం, అంటే మీరు ఆ ఎంక్వైరీలో కూడా ఇదే చెప్పారా? మాకు నన్ను పిలవలేదు ఎవరు, నన్ను అసలు ఎవరు అదే పిలవలేదు. కలెక్టర్ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు డిఎంహెచ్ఓని. నన్ను ఎవరు, నేను రిజైన్ లెటర్ ఇచ్చేసాను 26 రోజులు రిజైన్ లెటర్ మేబీ ఇచ్చేసి. కరెక్టే మేడం, అంతకుముందు మీరే ఉన్నారు 25 రోజులు ఉన్నారు. నేనున్నప్పుడు అలిగేషన్స్ రాలేదు. అలిగేషన్స్ చేసిన తర్వాతనే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు చెప్పారు. పిలిస్తే ఇదే చెప్తారా మొత్తం? ఎవరు పిలవలేదు. అది ఇంకొకటి రిజైన్ లెటర్ తీసుకొని చెక్స్ ఇచ్చారు, బౌన్స్ అయింది. చూడండి వీటిని ఎక్కడ నేను అడుగుతాను అని నా మీద ఈ రకంగా ఎలిగేషన్స్ చెప్తున్నాను. ఇప్పుడు మెయింటెనెన్స్ కన్నా డబ్బులు ఇచ్చేదా మేడం? ఆయన అయితే ఇక్కడ రెగ్యులర్ ఉన్నాడు కదా. అది కూడా చెప్తాను, ఏ నెలలో ఎంత ఇచ్చారు అనేది కూడా నేను ప్రతిదీ చెప్తాను. మే నెలలో ఇవ్వలేదు, జూన్లో 5,000 ఇచ్చారు, జూలైలో ఇవ్వలేదు, ఆగస్టులో 9,300 ఇచ్చారు, సెప్టెంబర్ అక్టోబర్లో ఇవ్వలేదు. 2023లో 11వ నెలలో 3,800 ఇచ్చారు, 12వ నెలలో 5,500 ఇచ్చారు, 1వ నెలలో ఇవ్వలేదు 2024లో, 2022వ నెలలో 6,550 రూపాయలు ఇచ్చారు నాకు ఫోన్ పే ద్వారా. మేడం ఇప్పుడు అలా ఎంతమంది ఉంటే ఎంతమందికి రాసేవారు మీరు? ఎంతమందికి అని కాదు సార్, ఇప్పుడు ఇంత ఫుడ్ ఖర్చు అవుతుంది కదా. ఓకే మేడం, ఆ ఫుడ్ కూడా నేను పెట్టుకున్నాను. అటెండెన్స్ అప్పుడు ఉంటారు కదా మేడం, మీరు అయితే రిపోర్ట్ పంపాలి కదా. మీరు అక్కడ సూపరింటెండెంట్ ఉన్నారు కాబట్టి రిపోర్ట్ పంపేది. యాక్చువల్గా పిల్లలు ఎంతమంది ఉంటుండే, మీరు ఎంతమందికి రిపోర్ట్ పంపేవారు? ఏ నెలకు ఎంతమంది ఉంటారో అంతమందే సార్. నేను వచ్చిన దగ్గర చేసేసాను. ఇప్పుడు 8, 9, 10, 15 వరకు అయితే కంపల్సరీ ఉంటుండే మరి. అవును ముందు పిల్లలతో కలిపి నేను వచ్చిన దాకా కట్ షాట్ చేసాను. 6,550 రూపాయలు 2వ నెలలో సార్, 3వ నెలలో 7,330 రూపాయలు, 4వ నెలలో 5,200 బియ్యంతో సహా. మరి మీరు మెయింటైన్ చేశారు, తక్కువ ఎట్లా పెట్టేది ఫుడ్? నేను పెట్టాను ఫుడ్, వాళ్ళు ఇచ్చిన దానికి అడిషనల్ వేసుకొని అట్లాగా చదవాల్సింది. అందులో ఈమెకి జీతం 87,000 మీన్స్ యూ సీ ద డిఫరెన్స్. 12,700 అంటే ఇది ఒక 3, అదొక 2, 5,000లో మొత్తం హోము ఫుడ్ నడిపింది. సో ఓవరాల్గా 1,22,734 పర్ యానం. అతను 59,000 ఇచ్చారు, అతన్ని ఇచ్చింది 59,310. చూడండి నేను ఇవ్వవలసింది 65,524. ఇప్పుడు ఇంట్లో నుంచి అన్ని వసతులు ఏర్పాటు చేసిన పప్పులు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఈమె పెట్టాను కదా సార్. ఇప్పుడు నేను ఫుడ్స్ తెచ్చుకుంటాను, ఏదైనా పట్టుకెళ్ళి ఎన్ని రిగార్డింగ్ ఫుడ్. అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ అరేంజ్ 2 CDPOs కమిటీ మెంబరు, CDPO ఉన్నారు, ఇన్ఛార్జ్ సూపర్వైజర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడండి. ఇన్మేట్స్ ఆ 3 పిల్లలు వచ్చారా, పిల్లలు చిన్నపిల్లలు ఇటువంటిది ఎన్ని ఇవ్వచ్చు. అట్లా చేసేదాన్ని అయితే నేను 23 డిసెంబర్ కదా ఆయన ఇచ్చింది, అప్పుడే పెట్టుండాలిగా. నేను లైసెన్స్ రద్దయింది 6వ నెల 24. చెప్తాడు సార్, ఎన్నైనా చెప్తాడు. ఇప్పుడు చెప్పలేదా మసాజ్ చేయించుకున్నానంట. సచ్ డర్టీ థింగ్. ఐ విల్ నాట్ మేక్ దెమ్ సిట్ బిసైడ్ మీ, ఐ విల్ నాట్ మేక్ దెమ్ టు టచ్ మై ఫీట్. బికాజ్ ఐఎమ్ఏ ఒక ప్రాణిక్ హీలర్గా నాకు తెలుసు మన పవర్స్, మన అరిచేతులు, మన పాదాలు అవి ఎప్పుడు తాకనీయ. నేను మసాజ్ అంటే సచ్ చీప్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి అలాగా మాట్లాడుతాను. ఇక అంతకంటే బండలుగా నేను చెప్పాను. సార్ ఉన్నారు కదా, అసలు ఒక స్వతహా హోమ్ లోపలికి, లోపల హాల్లోకి, వాళ్ళ లోపల ఉండే ఇన్స్పెక్షన్ రూమ్లోకి ఎట్లా వెళ్తారు ఒక ప్రెస్ అతను? మీరు అందరూ వెళ్ళారా లోపలికి? ఇప్పటి వరకు లోపలికి ఎట్లా వెళ్తారు? వెళ్ళదు కదా. బట్ హౌ హీ హాస్ రికార్డెడ్ ఆన్ దట్ డే
సార్ ఉన్నారు వచ్చింది కదా. కాంపిటీషన్ మేడం. మనిషి స్వదార్ హోమ్ గైడ్ లైన్స్లో ఒక్క మగ పురుగు లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ ఆయన్ని కూడా మేము అపోజ్ చేసి ఖచ్చితంగా ఈమెను ఉండమంటాను. వాళ్ళ చైర్పర్సన్ వస్తే కమిటీ కూడా బయట కూర్చుంటుంది. కమిటీ మెంబర్ ఉన్నారు కదా ఇక్కడ, లాస్ట్ 2 years నుంచి ఈమెన్నారు. కమిటీ మెంబర్ చెప్పమని ఏమైనా కంప్లైంట్స్ వచ్చిందా? నా వర్షం నేను ఎప్పుడైనా ఏ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యానా? మీకు ఆయన వాళ్ళకు ఏదైనా ఉండొచ్చు, పిల్లలు సంప్రదించి అంతే కదా. అదే ఆలోచన ఆయనే చేయాలి. నేను పిల్లలకి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇస్తాను కానీ వాళ్ళ నోటికాడి ఫుడ్ నేను ఎన్నడూ తీసుకోలేదు. నాకు కోట్ల రూపాయలు నేను అందరికి పంచుతున్నాను కదండి నా ఎస్ఎన్పిలో. లెటర్స్ రాసి బయటకు అఫీషియల్స్ పంపారంట, నిజమా కాదు? లెటర్స్ రాశారు వాళ్ళ నా మీద ఏమో నాకు ఇందాక సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు కదా, రాసిరేమో నాకు తెలియదు. నేను సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి నామ్స్ ప్రకారం 18 ఏళ్ల లోపల వాళ్ళు బిడ్డను కనింది ఒక వారం అట్ట ఉంచి సిడబ్ల్యూసీని ప్రొడ్యూస్ చేసి నేను సదారం నుంచి అక్కడికి పంపాను. ఎక్కడికి? శిశు విహార్లోనేమో నిన్న పిల్లల్ని పంపినా, పెద్దామనేమో మానవతా సదన్ పంపాను. అది నా ప్రొసీజర్ భాగము, నా పనిలో భాగం. అది నేను ఏది కూడా సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు ఆయన అన్న అభియోగాలు కరెక్ట్ అనొచ్చు. నేను ఐ హ్యావ్ ఇన్ షిఫ్ట్ నౌ. ఇట్ ఈస్ ద టైమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడి నుంచి రిలీజ్ అయిందని కూడా చెప్పారు. వాళ్ళు పెడతారు 12 లోపల వాట్సాప్లో పెడతామన్నారు. అది రానియకుండా చేసి దాని ఉద్దేశాన్ని ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే అక్కడ ఆర్డర్స్ వచ్చినాయని తెలిసిందో మా మీద మొదలెట్టాడు. ఇక్కడ మీరు చెప్పండి మీ వర్షన్. 4 జిల్లాలకు కలిపి మన దగ్గర ఉందా? త్రూ అవుట్ ఇండియా నుంచి కన్యాకుమారి నుంచి కింద కాశ్మీర్ దాకా ఉన్నాయి. చాలా వరకు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? మన నిజామాబాద్ జిల్లా ఎన్ని జిల్లాలకు ఇక్కడ తీసుకురావచ్చు అట్లాంటి? అట్లని కాదు సార్, తెలంగాణ కాదు కానీ తెలంగాణలో 33 జిల్లాల్లో ఉండాలి. బట్ రైట్ నో 33 జిల్లాల్లో లేదు. ఒక కోర్టు డైరెక్షన్స్ నడుస్తుంది, కోర్టు ఆర్డర్స్ నడుస్తుంది. ఎన్జిఓ ద్వారా కాకుండా ఒక సిడిపిఓ అండ్ సూపర్వైజర్స్ ద్వారా, లైక్ ఒక ఐసిడిఎస్ బ్లాక్ ఎట్లా నడుస్తుందో అట్లా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా నడపాలన్నది కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నడుస్తుంది, ప్రాసెస్ అవుతాయి. ఈలోగా వీళ్ళందరూ ఈ అభియోగాలు చేసి వాళ్ళ గొంతులు వాళ్ళు పడుతున్నారు. అంతకుమించి అట్లాంటిది ఏదైనా చేసే పని అయితే 1 year నుంచి నేను ఎందుకు చేయలేదు? నేనేమి అది నాకేం తెలియదు. ఆదేశాలు ఏమొస్తే అది చేస్తాను. నాకు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నా, అది వస్తే చేస్తాను. ఇద్దరికి ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. అక్కడ అంటే పరిస్థితి చూసిన తర్వాత అక్కడ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చెక్ చేసి ఎలా ఉంటుందో చెప్పమని మాకు విజిట్ చేసిన రిమార్క్స్ కూడా ఎవ్రీడే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఎవ్రీడే మా సూపర్వైజర్ గారు విజిట్ చేసి అక్కడ ఎంతమంది ఇన్మైట్స్ ఉన్నారు, రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఇస్తున్నారా లేదా అన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నామా లేదా అన్నది కూడా రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా మేము గతంలో మేడం రాకముందు కూడా ఇక్కడ లోకల్ సిటీగా నేను విజిట్ చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా మెయింటెనెన్స్ కానీ క్లీన్లీనెస్ కానీ లేకపోతుండే. యాక్చువల్గా పిల్లలు అప్పుడు కూడా పారిపోయిన సంఘటనలు ఉన్నాయి మనకు. ఎందుకనంటే అక్కడ దాని చుట్టూ గ్రిల్స్ కూడా లేవు, ఫుడ్ మెయింటెనెన్స్ సరిగా లేదు. మెయిన్గా రికార్డ్స్లో ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి అకౌంటెంట్ కానీ కౌన్సిలర్ కానీ స్టాఫ్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టు రాసి వాళ్ళకు శాలరీ పే చేస్తున్నట్టు అవన్నీ మేము అబ్జర్వ్ చేసాము. అండ్ ఇన్మేట్స్ని కూడా చాలా ఎక్కువ మందిని రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందిస్తున్నట్టు రాసేవాళ్ళు. అవన్నీ మేము గతంలో అబ్జర్వ్ చేసాము. మేడం వచ్చిన తర్వాత ఆ విషయంలో ఫోకస్ చేసి ఖచ్చితంగా ఇన్మేట్స్ అనేవాళ్ళు కరెక్ట్ ఫిగర్ ఉండాలి. అలాగే స్టాఫ్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి నేమ్స్, కాకపోతే పర్సన్స్ ఉండట్లేదు విజిట్ చేసినప్పుడు. సో ఆ పర్సన్స్ అనేవాళ్ళు మనకు కనిపించాలి అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఫ్రీక్వెంట్ విజిట్ చేసి వాళ్ళకి మెమోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అకౌంటెంట్ ఒక్కరే ఉంటుండే, అక్కడ కౌన్సిలర్ ఉండకపోయేవాళ్ళు, అకౌంటెంట్ లేకపోతుండే, కౌన్సిలర్ మాత్రమే ఉంటుండే, సూపరింటెండెంట్ మాత్రమే ఉంటుండే, రిమైనింగ్ స్టాఫ్ ఉండకపోయేవాళ్ళు. డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్ కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఎవరో ఒకరే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా 2-3 monthsకి ఒకసారి చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు, ఎవరు రెగ్యులర్గా లేరు. ఎందుకు అని అంటే వాళ్ళకు శాలరీస్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అని చెప్పిండ్రు. ఆ తర్వాత మేడం వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా విజిట్ చేసిన తర్వాతనే ఇప్పుడు రెగ్యులర్గా మల్టీపర్పస్ స్టాఫ్ని ఒక 1 month బ్యాక్ అది కూడా మల్టీపర్పస్ స్టాఫ్ని పెట్టడం జరిగింది, అకౌంటెంట్ని అలాగే కౌన్సిలర్ని వీళ్ళని పెట్టడం జరిగింది. గ్రీన్స్ కూడా చాలాసార్లు మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కమిటీ మీటింగ్స్లో కూడా చర్చించిన తర్వాత నేను రెగ్యులర్గా కమిటీ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగింది. మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కరెక్ట్గా వాళ్ళకి పెట్టట్లేదు. ఒక్కోసారి నైట్ మిగిలిన భోజనమే వాళ్ళు మార్నింగ్ తింటారు, మార్నింగ్ మధ్యాహ్నం రాత్రి 3 పూటల అన్నమే తింటారు. సో అట్లా కాకుండా
మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ పెట్టండి అని ఒక మెనూ కూడా ప్రిపేర్ చేసి మేమే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ వాళ్ళకి ఏదైనా టీ కానీ మిల్క్ కానీ బిస్కెట్స్ కానీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ నీట్గా ఉండేటట్టు లాస్ట్ ప్రకారం ఎంతమంది ఉండాలి మేడం? యాక్చువల్లీ ఎంతమంది మీ అబ్జర్వేషన్ ఉన్నారు. యాక్చువల్లీ ఎంతమంది ఉండాలా 50 సార్ స్ట్రెంత్ స్టాఫ్ మేడం? స్టాఫ్ స్టాఫ్ ఎంతమంది ఉండాలి? మీరు పోయినప్పుడు ఎంతమంది ఉంటున్నారు? మెనూ ఉంటాయి కదా సార్, మెనూ ఉంటాయి కదా మేడం అక్కడ. ఫుడ్ మెనూ అంతకుముందు ఎప్పుడు లేదండి, మేము వచ్చిన తర్వాతనే పెట్టించాం. మీరు వచ్చిన display చేసిన మేడం? అవును, అక్కడ చార్ట్ మీద రాసి పెట్టాము, ఏ రోజు ఏది పెట్టాలి అన్నది కూడా రాసి పెట్టాము. అంగన్వాడీ సెంటర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అది వేరు అంగన్వాడీ CDPO లేదా? ఇది స్వదారం. CDPO కదా? అవును. జనరల్ అడుగుతున్నాను. ఒక్కొక్క సెంటర్ లో ఏరియాని బట్టి ఉంటారు. 15 మెంబర్స్ ఉన్న సెంటర్స్ ఉన్నాయి, 20 మెంబర్స్ ఉన్న సెంటర్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఉన్న ఎంత సెంటర్స్ ఉంటారు వాళ్ళ సెంటర్? వాళ్ళదా? That is different and this is different. Ah, very good. So we will not conspiration వద్దు. What we are talking, we will say about that. మేము వచ్చినప్పటి నుంచి అయితే మాక్సిమం 15 లోపే ఉన్నారు, కానీ 15 దాటైతే అక్కడ అబ్జర్వ్ చేయలేదు సాధారణంలో. మేము అంటే ఇన్మేట్స్ మొత్తం కలిపి పిల్లలు పెద్దలు కలిపేసి అంతమందే ఉన్నారు. సో ఈ విషయంలోనే మేడం ఎప్పుడు కూడా పిల్లలు పారిపోతున్నారు, అంతకుముందు మేము వచ్చిన స్టార్టింగ్లో కూడా ఈ ఇంటి నుంచి పక్కింటిలోకి జంప్ చేస్తున్నారు అని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని తర్వాతనే గ్రిల్స్ పెట్టండి అంటే రీసెంట్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా అది పెట్టకపోవడం వల్ల రీసెంట్గా 25th రోజు ఒక అమ్మాయి పరానా అని కూడా ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది వెళ్ళేసి మేము నెక్స్ట్ డేనే వెళ్ళేసి అక్కడ అబ్జర్వ్ చేసి వచ్చినాము. గేట్ పైన సరిగ్గా వాళ్ళు గ్రిల్స్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ అమ్మాయి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి మాకు అర్థమైంది. రీసెంట్గా ఉమెన్ కమిషన్ మెంబర్ గారితోనే ఆ రోజు విజిట్ చేసి అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సరిగ్గా బౌల్స్ లేవు అని చెప్పేసి మాకు అబ్జర్వ్ చేసిన దాంట్లో మళ్ళీ చెప్తే ఆ రోజే బౌల్స్ అన్నీ కూడా తెచ్చి మాకు ఫోటో కూడా పెట్టడం జరిగింది. సో మేడం అంతకుముందు ఏంటంటే విక్టిమ్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకు బట్టలు లేకపోయినా ఏం లేకపోయినా మేడం పర్సనల్గా కొనిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పుడు కూడా స్వెటర్స్ కానీ డ్రెస్సెస్ కానీ మేము అబ్జర్వ్ చేసినాయి. అవన్నీ మేడం పర్సనల్గా ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా అక్కడ నుంచి ఏది కూడా తీసుకెళ్లిన సందర్భాలు లేవు. మేడమే పర్సనల్గా ఇదేనే కాదు, చిల్డ్రన్ హోమ్కైనా ఎవరికైనా అక్కడ చిన్నపిల్లలకైనా ఎవరికైనా మేడమే ఫ్రూట్స్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకెళ్లిన సందర్భాలు. ఎక్కడ ఉంటావు నువ్వు, ఎక్కడ ఉంటుండే అన్ని క్లారిటీ క్లియర్ ఏం పేరు అన్ని? నా పేరు కావేరి. కావేరి. ఓకే, ఎక్కడ ఉంటారా నువ్వు? మేము ఆలూరు. ఆలూరు. ఇప్పుడు ఈ సదర్ హోమ్లో మీరు ఉంటారా? అవును, స్వదర్ హోమ్లో ఉంటుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే పీడి మేడం ఏమన్నదంటే అంటే స్వదర్ హోమ్ మొత్తం తీసేస్తాము అని చెప్పిందంట. అయితే సార్ వచ్చి ఇట్లా మాకు అన్నాడు, అంటే పీడి మేడం ఇట్లా తీసేపిస్తుందంట, మరి మీరు ఏం చేస్తారు అనుకుంటా అన్నాడు సారు. అంటే మేమేమన్నాం, సార్ మేము అంటే మీరు లెటర్ రాయండి అనుకుంటా చెప్పిండు సారు. మంచిగా 500 ఇచ్చిండు, లెటర్ రాయండి రమ్మనుకుంటా 500 ఇచ్చిండు సార్. ఏమన్నా లెటర్ అంటే నాకేం రాయమన్నాడు, పీడి మేడం ఇంట్లో పని చేయించుకుంది అన్నట్టు రాయమన్నారు. ఇంకొక ఆమెకేమో మీ ఇంట్లో పని చేయించుకొని మీ కొడుకుని అమ్మేయు అది ఇది అనుకుంటా చెప్పింది అనుకుంటా రాసింది సార్. ఒక 10 నిమిషాలు. ఓకే, అంటే సార్ ఏమన్నా ముందే ఏదైనా పేపర్ రాసి ఇచ్చిండా లేకపోతే మీకే డైరెక్ట్ ఫస్ట్ పేపర్ రాసి ఇచ్చింది సార్. దానికి ఇక మేము అట్లా వేరే రాసినాం సార్. ఏమేమి రాసిండు మీరు వరుస? ఇప్పుడు సార్ పేపర్లో ఏమేమి రాసిండు? సార్ ఏం రాసిండేమో అంతగా తెలియదు సార్ నాకు. అది అంటే నాకు ఇట్లా రాయమన్నారు, అంటే పీడి మేడం వాళ్ళ ఇంట్లో పని చేసినట్టు రాయమ్మ అనుకుంటా అన్నారు. ఇంకా అంటే మీకు ఒకటే చెప్పిండు, ఇంకా వేరే విషయాలు ఇంకా వేరే మాట్లాడింది? ఇంకా పీడి మేడం ఇంట్లో పని చేసిండ్రు అది అనుకుంటే చెప్పింది సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే లెటర్ రాస్తారో ఆ లెటర్ రాస్తే ఏం ప్రయోజనం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు మీతో? అంటే మీకు జాబులు ఇప్పిస్తా పీడి మేడం వెళ్ళిపోతే అది అనుకుంటా అన్నాడు సార్ అతను. కానీ మీకు ఒక ఉపాధిగా మీకు షెల్టర్ ఇచ్చి మీకు కాపాడుతున్నప్పుడు మీకు ఒక ప్రభుత్వం చేస్తున్న దానికి మీరు ఆయన చెప్పిన దానికి మీరు ఆ విధంగా రాయడం కరెక్టా? కాదు సార్. మీరు తెలియని పిల్లలు చిన్నపిల్లలు కానీ ఇటువంటి పరిస్థితి ఒక మొత్తం వ్యవస్థనే పాడవుతుంది. ఇక అట్లా రాయంగానే మా పెద్ద మేడంకి వచ్చి చెప్పినాం సార్. ఇలా ఎవరికి? మా శ్రీదేవి మేడంకి చెప్పినాం, అట్లా చేసుడు తప్పు సూపరింటెండెంట్. ఓకే, అట్లా చేసుడు తప్పు కదా, కావేరి అట్లా చేయొద్దు అనుకుంటే చెప్పింది సార్. లేదు మేడం ఇట్లా సార్ ఇట్లా అనగానే మేము రాసినాం సార్, అంటే హాస్టల్ తీసేస్తుంది అది తీసేస్తుంది అనుకుంటాం అంటాం మేడం, అందుకే మేము రాసినాం మేడం అనుకుంటాం. అయితే మొన్న మేడంని బెదిరించింది సార్.
అంటే ఏమైందో తెలియదు. అయితే అందులో నన్ను కూడా బెదిరించింది సార్ నన్ను. ఏమన్నా అంటే మేడం ఇట్లా అంటే ఇట్లా సరుకులు అవన్నీ తీసుకుపోతే మళ్ళా ఇట్లా దొంగ అన్నీ మేడం చేయకన్నా ముందు అవన్నీ చేసిందని చెప్పింది సార్. సరుకులు తీసుకోకన్నా ముందే తీసుకున్నాడు అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా చెప్పింది. తర్వాత మీ సూపరింటెండెంట్ మేడం శ్రీదేవి మేడం ఏం చెప్పారు మీతో? నాకు సార్ మీతో చెప్పిన తర్వాత మళ్ళీ మేడం ఏం చేసింది? సార్తో మాట్లాడిందా? మాట్లాడలేదు సార్ అప్పుడు. మాట్లాడలేదు. అసలు సార్ తోటి ఏం కూడా మాట్లాడలేదు. అందులో మా మేడంకి ఏం తెలియదు సార్. అంటే మమ్మల్ని లోపలికి పిలుచుకొని రాపిచ్చింది సార్. ఎక్కడ లోపల ఎక్కడ? అంటే ఇట్లా సార్ది హెడ్ అది రూమ్ ఉంటుంది కదా సార్, అది సార్ వాళ్ళ చాంబర్. అందులో ఎంతమంది వెళ్ళారు? నేను, సంధ్యక్క, జ్యోతక్క, మళ్ళా ఇంకొక ఆమె ఉంటుంది సార్. మేము 5గురం 6గురం వెళ్ళినాం సార్ లోపలికి. నా పేరు రాధిక. మాది ప్రాజెక్ట్ రామడుగు దర్పల్ మండలం. అయితే 7 నెలల కడుపున్నప్పుడు ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను చెప్పేసి మోసం చేసి పాప కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు. అయితే అక్కడికి నుంచి సఖి సెంటర్కి ఆయన అంగన్వాడీ టీచర్లు మా ఊళ్ళోనున్నా 7 నెలల కడుపు దాకా ఎవరికి చెప్పలేను. చిన్నమ్మలు చిన్నయ్యలు నాకు ఎవ్వరు లేరు. నాకు 1 సంవత్సరంలో 5 చచ్చిపోయారు. 2 అక్కలు, అమ్మ, నాన్న, అన్న. నా తోడబుట్టిన చిన్నలు మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకుంటే బస్ స్టాండ్లో కొంటేనే వండుకుంటుంటే. అయితే ఇక అంగన్వాడీ మేడంలో ఒక ఆమె కమల మేడం అని చెప్పేసి దర్పల్లికి వస్తుంది. అయితే ఆమె భుజారం రామడికి వస్తుంది. అయితే ఏం చేసిందంటే ఒకసారి అన్నం తిని హోటల్ కాడ పడుకున్నా. బండి ఆపుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏం లేదు మేడం ఖాళీగా ఉన్నాను. అయితే నీతో కొంచెం పని ఉంది రా అని చెప్పేసి అంటే నేను రాను మేడం అంటే వేరే సైడ్ వెళ్ళిపోయినా. అంగన్వాడీ మేడంలో నాకు 5-6 రోజులు వచ్చింది. అయితే నీకు ఇట్లా ఎవరు చేసిండ్రు ఏం లేక అంటే ఈ పలాని మనిషి చేసిండు మేడం, ఆ మనిషి ఇప్పుడు లేడు అంటే సరే అని చెప్పేసి నాకు తెలియకుండానే ఆ అబ్బాయి మీద కేసు పెట్టించారు. పెట్టియంగానే సరే అక్కడ నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ తీసుకొచ్చి ఉంచారు? సఖి సెంటర్కి వచ్చేసిన. అక్కడికి సఖి సెంటర్కి వచ్చిన. సఖి సెంటర్లో 4 రోజులు మంచుకున్నారు. సఖి సెంటర్కి వెళ్ళి సాయిరాం పోయినా. సాయిరాంలో అయితే నాకు ఏ డోకలోకంటే శ్రీదేవి మేడం, మాధవి అక్క, అరుణ మేడం అని 3 ఉన్నారు. వీళ్ళు మాత్రం బాగా చూసుకున్నారు సార్. చూసుకున్న కాడికి ఆ సార్ వస్తుండే వాళ్ళు ఆ సార్ పేరు తెలియదు కానీ వస్తుండే. ఆ సార్ మనము కూడా ఒక మాట మాట్లాడుతుండే, వేరే లక్షణం కూడా ఒక మాట మాట్లాడుతుండే. 8 నెలల కడుపున్నప్పుడు శ్రీమంతం చేస్తామంటే అందరు మేడంలు వచ్చారు. చేస్తే లోపలికి పిలుచుకొని నన్ను నీకు శ్రీమంతం వద్దు ఏమద్దు, నాకు ఇష్టం లేదు, పీటీ మేడం గురించి వేసుకొని అని చెప్పేసి చెప్పు, ఇట్లా బొంకు ఆపేకి శ్రీమంతం అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆపేసిన. వీళ్ళు కూడా బాగా బతిమలాడారు. శ్రీమంతం చేస్తామమ్మా నీకు అంటే అద్దు మేడం నాకు శ్రీమంతం వద్దు ఏమద్దు, నేను పీటీ మేడం మీద అలిగిన అని చెప్పేసి అంత లొల్లి చేసిన. వచ్చారు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ తర్వాత వచ్చిండు. ఏమమ్మా నేను చెప్పినట్టు చేసిన అంటే సరే నువ్వు ఎప్పటికి వాళ్ళు చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ముంగడికి వచ్చారు. నువ్వేం సార్ చేసుకోవద్దని చెప్పేసి అని అంటున్నా అంటే సరే మన ఇష్టం అని చెప్పేసి అంటే పీటీ మేడం మీద కంప్లైంట్ ఇచ్చిన. నేను పీటీ మేడం ఇట్లా అద్దన్నా సార్ వేరే సొంతంగా ఇచ్చేదా కంప్లైంట్? మీ సార్ చెప్పిండా? మా సార్ చెప్పమని చెప్పిండు. ఓకే, చెప్పమని చెప్తే కంప్లైంట్ ఇవ్వమని ఎవరు? సార్ హైదరాబాద్కి నాకు సార్ వస్తాడు అన్నట్టు. ఆ సార్ చౌదరా సార్ ఇట్లా చెప్పమ్మా సరే చెప్తా సార్ అని చెప్పేసి పీటీ మేడం మీద ఇంత నేను చేసుకున్న మేడం అని చెప్పేసి లొల్లి చేసిన. లొల్లి చేయగానే మేడం వచ్చింది. మేడం వచ్చి ఏమైంది అమ్మ అంటే గితం చేసుకుని మేడం నాకు ఇష్టం లేదు, నాకు అర్థం అవసరం లేదని లొల్లి చేస్తే సరే నీ ఇష్టం అమ్మ అని చెప్పేసి నాకు బట్టలు తీసుకొచ్చింది. బట్టలు తీసుకొచ్చి అప్పుడు ఈ డ్రెస్సులు లేకుండే వేరే ఉండే. కానీ నన్ను ఇంతవరకు మనము కూడా ఒక మాట మాట్లాడతాడు, పక్కకు పోయి ఒక మాట మాట్లాడతాడు. నమ్మించి సావాలంటే మనిషి ఒక్కడు సావాల, ఇంకొకరిని పక్కలేసుకొని వస్తే ఆడెన్నడికి కానీ దేవుడు అని
బాగుపడదీయడు, ఆడు బాగుపడాడు కూడా. ఎందుకంటే ఇలా ఎంతెంత కష్టపెడుతున్నాడు, ఎంతెంత ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తాడు సార్. ఇప్పుడు ఏమైందమ్మా సదరంలో నువ్వు ఉంటున్నావు కదా, మరి అక్కడ ఏమైంది పరిస్థితి? ఇప్పుడు లెటర్లు రాయడము ఇవన్నీ అవన్నీ ఏం జరగలేదు సార్. నేను ఉన్నప్పుడైతే అవన్నీ ఏం జరగలేవు, చేయలేవు. ఇదో చూసుకున్న కాడికే నా తల్లిదండ్రులు అంత మంచిగా చూడలేరు అని చెప్పేసి నాకు అనిపించింది. అంతకన్నా ఎక్కువ చూసుకున్నారు సారం నుంచి. ఎందుకంటే సారంకు వచ్చిన ఎవ్వరు పోయినా కానీ మంచిగా పారిపోయింది అమ్మాయి, అక్క పారిపోయింది కదా, అక్క సంబంధించి ఆమె గురించి నాకు సంబంధం లేదు సార్. అయితే నేను డెలివరీ ఆగి నేను ఇంటికి వెళ్ళిపోయినా. అయితే పీటీ మేడం వచ్చింది, ఆ మేడం వచ్చింది. ఇలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సౌదర్ సార్ వచ్చిండు. అమ్మ ఇట్లా పీటీ మేడం వచ్చిందంటే వచ్చింది సార్ అన్న. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, ఏం చెయ్యకు, నేను నీకున్న తోడు, నీకేం కావాలన్నా నేను ముంగడికి వస్తా చేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ముంగడుకున్నాడు ఉన్నా అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నాకు 10, 20, 30 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరుస్తావా? నేను తీరానన్నా. తీరనోడివి ఎందుకు వచ్చినాం మా రేడికి నా దగ్గరికి అని చెప్పేసి మా అన్న గిన్నంగా మా అన్న మా గూడెం పెద్ద మనిషి వీళ్ళిద్దరు వచ్చి సార్తో అట్లా మాట్లాడద్దండి. సార్తో మాట్లాడాడు కాదు, నాకు 10 సమస్యలు ఉన్నాయి. ఆ 10 సమస్యలు తీర్పియ్యరు, నాకు తీర్పిచ్చి నాకు న్యాయం చేస్తాను చెప్పేసి మాట ఏమను మీరు ఏం చేయమని అది చేస్తాను చెప్పేసి అన్నా. మళ్ళీ ఒకసారి సారంకి వచ్చిన పాపను ఎత్తుకొని ఇంటికి తోలేసారు. ఇంటికి తోలేగానే సారంకి వచ్చి మేడం వాళ్ళతో మాట్లాడి నా బట్టలు తీసుకున్నాను నుంచి వెళ్ళిపోయినా. కానీ సార్ ఆ సార్ అన్నది మస్తు ఘోరంగా ఉన్నాడు సార్. మన ముంగట ఒక మాట ఇప్పుడు నాకు ఒక మాట చెప్తాడు, నాకు వెళ్ళకుండా నా మీద నీకు చెప్తాడు, నీకు వెళ్ళకుండా ఆయన మీద ఒక మాట చెప్తాడు. కానీ ఇవన్నీ చాలా ఆయన చేస్తున్నాం, చాలా పెద్ద పాపం అంటే పెద్ద పాపం సరే. కానీ వాళ్ళ మీద నింద పెడితే ఆయనకేమన్నా ముందటేమన్నా సమస్య నాకేమన్నా దొరుకుతాయేమో, భవిష్యత్తు ముంగట ఆలోచించుకుంటున్నాడు కదా సారు. కానీ అది ఎప్పటికీ జరగదు కూడా. కానీ ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. కానీ ఆయనకు పొట్టని పొడుగోడు కొడితే పొడుగొని కొట్టి పోషమ కొట్టింది అన్నట్టు వాడు మాత్రం అస్సలు బాగుపడాడు. వాడు సదరంకి వచ్చిందంటే వాళ్ళకు దరిద్రం. వాడు వస్తుండగానే వీళ్ళు కుర్చీలకి లేచి నిలబడతారు. కానీ ఆ మనిషి లేడు. అడొక మనిషిలో ఉండే రాక్షసుడు, వాడు మనిషిలో ఉండే రాక్షసుడు. మీద మెరుపు లోపల పురుగు అన్నట్టు వాడు లోపల ఉండే మీద నటిస్తాడు, లోపల దానిలో ఉండే కసి అదంతా మన చూపెడతాడు. ఎందుకు సార్ అవన్నీ, ఎందుకు సార్ అనవసరంగా. ఇప్పుడు సారంకు నా బిడ్డను ఎత్తుకొని వెళ్ళాలనిపించింది మరి రామను. నేను వచ్చిన సారం కాడికి వచ్చి ఫోన్ చేసిన, మేడం ఎక్కడ ఉన్నారంటే అమ్మ మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామని చెప్పేసి అన్నది. మరి ఏమైంది మేడం కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు, మిమ్మల్ని చూడనీకి మాట్లాడనీకి వచ్చిన అని చెప్పేసి అని అన్నా. అంటే లేదమ్మా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా అంటే సరే నేను కూడా మా అక్కడికి వస్తున్నాను మేడం, మరి ఏం సమస్యనో మరి మాట్లాడతాను నేను కూడా అంటే నేను వచ్చిన సార్ ఇది నా సమస్య. ఆ మేడం ఏం తప్పలేదు, ఆ మేడంది నన్ను అయితే చూసిన కాడికి నా బిడ్డకు నాకు మంచిగా డెలివరీ చేసిర్రు, పంపించారు, బాగా చూసుకున్నారు. కానీ వీళ్ళ నుంచి మాత్రం నాకు ఎటువంటి లోటు రాలే. ఆ సార్ నుంచి మాత్రం నాకు బాగా రిస్క్ అయింది. ఎట్లా నీతో ఎట్లా ఉంటుంది, ఎట్లా మాట్లాడుతుండే అంటే ఇక వీళ్ళని సార్ రాగానే ఇక నన్ను లోపలికి పిలుచుకుంటుండే. లోపలికి పిలుచుకొని ఇక నువ్వు గిట్ల మాట్లాడు, గిట్ల చెయ్యు, నాకు ఫుడ్ మంచిగా పెడతలేరని చెప్పు. వీళ్ళు ఎంత నాకు అయితే అంగడి వాళ్ళకి నాకు ఫుడ్ వస్తుండే సార్. 8 నెలల కడుపులో ఉన్నప్పుడు మీకు అంగడి వాళ్ళకి ఫుడ్ వస్తుండే. నేను తినని చెప్పేసాను నా ఫుడ్ సార్. నేను అయితే నాకు వాడలేదు, పడకపోతే అంగడి నుంచి తెప్పించారు మేడం. వాళ్ళు తెప్పిస్తే ఇక అది తినుకుంటూ ఉండి అయితే మళ్ళీ ఒకసారి వచ్చి మరి ఎట్లున్నావు అంటే బాగుంది సార్ అని నేను చెప్పేసాను. సరే సార్ వాడిని మాత్రము వాడి సదరంకు వస్తే మాత్రము వీళ్ళకి లేని తిప్పలు వస్తే వీళ్ళు లేని ఇబ్బందులలో పడతారు.
వాళ్ళకు జీతాలు ఇయ్యాడు, లేని నిందలు పెడతాడు. వాడు పక్కన ఉండి పానం తీసే నాంబమస్తుంటాడు వాడు. సరే సరే. శ్రీదేవి మేడం మరి ఈ విషయం జరిగినప్పుడు సదరంలో ఇటువంటివి ఏదైతే లెటర్లు రాసిర్రో ఈ విషయం ఆ విషయం మీ దృష్టికి నాకు తెలియదు. నేను డిశ్చార్జ్ అయిపోయినా. నేను 1 వీక్ అయిపోయింది. 1 వీక్ ఎక్కనే అయిపోయింది. ఎట్లా ఉంటుండే అంతకుముందు బాగానే ఉండే, అట్లేం సమస్యలు అంటే ఏం లేవు. మేడం కూడా ఆపోజిట్ ఉంటుండే, ఎంత నైట్ అయినా కూడా వస్తుండే, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుండే మేడము. మంచి స్నాక్స్, ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి, అట్లేం లేదు. మరి వాళ్ళు ఎందుకు అట్లా రాస్తారేమో తెలియదు. నేను ఉన్నన్ని రోజులైతే బాగానే ఉండే. అమ్మాయి రాష్ట్రం ఓన్లీ మిక్సీ కోసమే మేడం వాళ్ళ ఇంటికి వెళ్తుండే, చట్నీ కోసం, మిక్సీ కోసమే. కానీ మేడం అయితే ఏం మసాజులు అంటే ఏం చేసుకోలేరు అక్కడ. కాకపోతే అక్కడ సీసీ కెమెరా కూడా ఉన్నది. మసాజులు అట్లా ఏం లేవు. మేడం టైం కోసం డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతుండే. మసాజులు అంటే అట్లా ఏం లేదు. చట్నీ కోసం మాత్రమే వెళ్తుండే ఇంటికి పిల్లలు, అంతే. స్వాధారణం వాడు మేము అడుగుతాం, స్వాధారణం స్టాఫ్ ఉండాలి మిమ్మల్ని బయటికి పంపిస్తామా లేదా? వాళ్ళు బయటికి పంపించేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అన్నీ అడుగుతాం మేము. అడిగితే వాళ్ళు బాగానే ఉంటుంది మేడం అని చెప్తున్నారు. ఒక్కోసారి ఏమో మేము చదువుకోవాలి, మేము బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, ఇట్లాంటివి చిన్న చిన్నవి అడుగుతారు. అమ్మ అట్లాంటివన్నీ ప్రొసీజర్స్ మాకు మేము చెప్పలేము బయటికి. మీకు అక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్, ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా అంటే మేము చూడగలుగుతాం. కానీ అంటే వాళ్ళు అట్లా ఏం చెప్పలేదు మనకి ఎప్పుడు. ఏదో ఎప్పుడన్నా ఫుడ్ బాగోలేదనో ఏదో చెప్తారు. కానీ అవన్నీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి అన్నట్టు మనం కూడా చిన్నగా పట్టించుకోగలండి. వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మేజర్గా వాళ్ళు మరి వాళ్ళు మైనర్లో కూడా వాళ్ళు వాళ్ళ నోటికాడ పైసలు, వాళ్ళ నోటికాడ ఫుడ్ మేము తీసుకెళ్తున్నామని, ఇళ్లలో పని చేయించుకుంటున్నామని చెప్పారంట. మరి అట్లా ఫుడ్ తీసుకెళ్తున్నారంటే ఎప్పుడు అసలు మా దగ్గర అసలు ఏం చెప్పలేదు. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అడిగాను, వాళ్ళ ఫర్దర్ ఇంగ్లీష్ స్టడీస్ గురించి అడిగాను. అలిగేషన్స్ అనేవి ఏం చెప్పాలి. ఇప్పుడు ఒక్కళ్ళగా ఒక్కళ్ళని చెప్పాలి కదా. ఇప్పుడు మేమైతే స్టాఫ్ అసలు ఉంచాం, మేము క్వశ్చన్ చేసినట్టే మేడం అట్లా చెప్తే మేము ఎప్పుడో ఏంటి ఎంక్వైరీ చేసుకుంటాం. నాకు ఇంతవరకు ఏ కంప్లైంట్ రాలేదు. వచ్చిన పిల్లలు ఇప్పుడు ఈ కావేరీ వీళ్ళు కూడా మేము చదువుకుంటామంటే అప్పుడు మేము అక్కడ పెట్టాము.